హాయ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజైతే 3 ఏఎంకే లేచాము. ఈరోజు మాకు అష్టోత్తర పూజ వాడపెల్లి టికెట్ దొరికింది. ఈరోజొచ్చేసి మే 8 ఫ్రైడే. సో, మేమింకా మాకు 6 ఏఎం స్లాట్ వచ్చింది. సో, ఇంటి దగ్గర పూజ అంతా కంప్లీట్ చేసుకొని, మేము బస్ స్టాండ్‌కెళ్ళినప్పటికి మాకు 4:45 అలా అయ్యింది. సో, మేము ఒక 15 మినిట్స్ వెయిట్ చేసాము బస్ కోసం. సో, ఒక 15 మినిట్స్‌లో మాకు బస్సయితే వచ్చింది. ఆఫ్టర్ బస్ ఎక్కిన తర్వాత ఇంకొక 15 మినిట్స్ వెయిట్ చేయించాడు. ఎక్స్‌ప్రెస్ అయినా కూడా చాలా స్లోగా తీసుకెళ్ళాడు. మేము అప్పటికే చాలా లేట్ అయింది. బట్ ఇంకా మేము 5:15కి ఎక్కామంటే మాక్సిమం రావులపాలెం రీచ్ అవ్వడానికి 1 అవర్ పడతది అని కౌంట్ చేసుకొని, అక్కడి నుంచి మళ్ళీ ఒక 25 మినిట్స్ టు 30 మినిట్స్ పడుతుంది వాడపల్లి రీచ్ అవ్వడానికి అని ఇవన్నీ చెక్ చేసుకునే టైం అనుకున్నాము. బట్ 6 దాటేస్తది అనుకున్నాము. అలాగే మేము వాడపల్లి రీచ్ అయినప్పటికి మాకు 6:30 అయిపోయింది. ఎందుకంటే రావులపాలెం మేము 6కి రీచ్ అయ్యాం. సో, వాడపల్లి 6:30 అయిపోయింది. సో, ఇంకా మా స్లాట్ అనేది మేము మిస్ అయిపోయాం. సో, ఇంకా 7 ఏఎం స్లాట్‌లో కూర్చుందామని ఫిక్స్ అయ్యాం. సో, 7 ఏఎం స్లాట్‌లో వెళ్ళాము. 7 ఏఎం స్లాట్‌లో వెళ్తే అంతా బాగా జరిగింది. ఏం చేస్తారంటే మనమే పట్టుకెళ్ళినవన్నీ వాళ్ళు కలెక్ట్ చేసుకొని దేవుడి దగ్గర సమర్పిస్తారు. తర్వాత మన పేరు, గోత్రనామాలు ఇవన్నీ చదివి మన పేరు మీద పూజ చేస్తారు. పూజ అయిపోయిన తర్వాత మనం ఏవైతే స్వయం పాకం అవన్నీ తీసుకెళ్తామో అవన్నీ పంతులు గారికి ఇచ్చేసి నమస్కారం, దండం పెట్టుకుంటాము. తర్వాత ఇంకా అదే టికెట్ మీద రూ. 150 ఏదైతే టికెట్ మనం అష్టోత్తర పూజ టికెట్ తీసుకున్నామో, అదే టికెట్ మీద ఎవరైతే ఇద్దరెళ్తారో వాళ్ళిద్దరిని రూ. 50 దర్శనానికి పంపిస్తారన్నమాట. దానికి మనం ఇంకేం పే చేయక్కర్లేదు. రూ. 150 అష్టోత్తర పూజలోనే మనకు రూ. 50 టికెట్స్ ఫ్రీగా వచ్చినట్టు. సో, ఇంకా మనం లోపలికెళ్ళి శ్రీనివాసుడిని దర్శనం చేసుకొని చాలా మంచిగా అయ్యింది దర్శనం గూడా. సో, లోపల వీడియో తీయడానికి కుదరలేదు. ఆఫ్టర్ బయటకొచ్చిన్ ఇంకా అక్కడి నుంచి బయటకొచ్చేసాము. మాకు పూజ అయినప్పటికి 7 కూర్చున్నాం కదా! సో, 8:30 అలా అయింది. డీటెయిల్స్ కావాలితే ఈ పూజ గురించి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.